told that from now on, I believe that this is only a one God. There is no other God. This is only a one God, and I am ready to accept this God. I stated in the same thing. So and I took the salvation also by him. I took the salvation as well. So this complete glory goes only to God, because He has given me the eyes to see the truth, and I followed Him. And I also I want to thank everyone who were a part of this, who brought me near to the God. So this glory is complete with the God. So that is సహోదరు పేరు మురళి. సహోదరుడు మనందరూ తెలుసు, మార్వాడి అనే బ్యాక్గ్రౌండ్ వచ్చారు బ్రదరు. మీకు తెలుసు మార్వాడి ఎంత నిష్ఠగా ఉంటారనేది. ఉదయకాలంలో 5ంటికి లేసి వాళ్ళ పూజా కార్యక్రమాలు 5ంటికి స్టార్ట్ అయిపోతాయి. చాలా నిష్ఠగా ఉంటారు. ప్రతి కుటుంబం కూడా మార్వాడి కుటుంబం చూసినట్లయితే చాలా నిష్ఠగా ఉంటారు వాళ్ళంతా కూడా. అయితే బ్రదరు ఎప్పుడైతే ఉద్యోగం చేస్తున్నప్పుడు సహోద్యోగి ఎవరైతే ఉన్నారో ఆవిడ ద్వారా ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు అనే విషయం తెలుసుకోవడం జరిగింది. అయితే ఆమెని ఇష్టపడడం జరిగింది. అయితే ఆమె చెప్పడం ఏంటంటే, నిన్ను మనిషిగా ఇష్టపడతాను కానీ ఒక ఫ్రెండ్గా ఇష్టపడను కానీ నువ్వు జీవిత భాగస్వామ్యం కాలేవు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకనంటే కనుక నువ్వు అన్యుడివి, అంటే నువ్వు దేవుడికి సంబంధం లేని వ్యక్తి కాబట్టి నేను చేసుకోలేను, నిన్ను భాగస్వామ్యం ఇష్టపడతాను చెప్పినప్పుడు బ్రదరు దేవుని కోసం అన్వేషించడం మొదలుపెట్టినప్పుడు ఎవరైతే ఆ సహోదరు ఉన్నారో ఆవిడ మొత్తం చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం జరిగింది. చెప్పడంలో ఏంటంటే, నువ్వు అన్ని దేవతలు ఆరాధిస్తున్నావు అనగానే బ్రదర్ కొంచెం కోపం వచ్చింది. ఆ కోపంతో నువ్వు చెప్పే తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం, దాన్ని తప్పు అని నిరూపించడం కోసం బ్రదర్ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారో అక్కడ చెప్పే పాస్టర్ విషయాలన్నీ కూడా తన జీవితానికి సంబంధించి, తన జీవితానికి సంబంధించినటువంటి ప్రతిబింబంగా కనబడుతూ వచ్చాయని కూడా. అయితే ఎప్పుడైతే ఆయన వస్తా వచ్చారో అంతా కూడా క్రమంగా దేవుని తెలుసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ టీం లీడర్ ఎవరైతే ఆవిడ కూడా క్రైస్తవ సహోదరులు రావడం వల్ల అన్ని విషయాలు బ్రదర్ తెలుసుకోవడం జరిగింది. అన్ని కూడా తర్వాత ఏదైతే ఉన్నాయో క్రమక్రమంగా మన చర్చికి సంఘానికి రావడం, అట్లాగే ప్రతిదీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే పాత దేవుళ్ళు కాదు, ఇదే నిజమైన దేవుడు, ఈయన కరెక్ట్ అయిన దేవుడు అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అట్లాగే మరి తన చుట్టుపక్కల వారిని చూసినప్పుడు, సోదరులు చూసినప్పుడు వారు తెల్లపట్లు వేసుకుని వెళ్తుంటారు, ఎలా ఉంటారు అలా ఉంటారు క్రిస్టియన్స్ అని, నేను కూడా అలా ఉండాలేమని భయం ఉండేది. అది ఇంట్లో వాళ్ళు ఏంటంటే మార్వాడి ఆచారం కలిగి ఉన్నారు, వారు కూడా ఒప్పుకోకూడదేమో అని చెప్పి భయం ఉండేది. అయితే ఆ భయాలన్నీ దేవుడు తీసేసి తనకి సమాధానం దయచేశాడు. ఈరోజు గొప్ప రక్షణ అనేది, రక్షణ ఒకటే మార్గం అని తను విశ్వసించి ఈరోజు మనం చూస్తున్నాం, తన బాప్తిసం తీసుకున్నాడని చెప్పి సోదరు ఇచ్చే సాక్ష్యం.